అది యాజ్ ఇట్ ఈజ్‌గా స్క్రీన్ మీదకి రావాలి. సో, అసలు ఎవరితోనూ అటెంప్ట్ కూడా చేయలే. సో, ఓన్లీ ఐ గాట్ త్రూ విత్ ఇట్. మై ఫేవరెట్ సినిమా వచ్చి మీది 'మనసిచ్చు చూడు.' ఆ! ఆ సినిమాలో 'మనసిచ్చు.' రాశి సినిమాలో కూడా సెంటిమెంట్‌గా రాశి అలా ఆ! కలిసి 'రాశి' ఎప్పుడు 'రాశియే' నాకు. రాశితో రాశి కలిసొస్తుందని పెట్టారు. యాహ్! 2 సినిమాలు 'స్నేహితులు', 'మనసిచ్చుడు' 2 రాశియే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ అండి. యాహ్! ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాటింది మీరు ఆ! మేకప్ పోయాక. ఏ మూమెంట్‌లో మళ్ళీ కమ్‌బ్యాక్ రావాలనిపించింది? ఆ స్టోరీ నచ్చిన మూమెంటే. లేతే అసలు రావాలని లేదు. చెయ్యాలని లేదు. అంటే ఏదో ఒక మూమెంట్ అనిపిస్తేనే కదా మీరు స్టోరీస్ వినటం ఇదంతా అది చేస్తారు వింటానే కదా! ఉన్నా. ఏదన్నా దొరుకుతుందేమో అని అట్లా సహజంగా వింటమే గానీ, ఇప్పుడు సినిమా చేసేయాలనేది ఎప్పుడూ లేదసలు. ఆల్మోస్ట్ ఐ థింక్ 5 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ ఏమో ఫాదర్ చనిపోయిన తర్వాత కొంచెం సెట్ చేసుకోవడానికి అంత టైం పట్టింది. అక్కడి నుంచి ఒక 5 ఇయర్స్ నుంచి వింటానే ఉన్నాను. బట్ ఎక్కడ ఏమీ రాట్లే. ఇది రాదులే అని ఎవళ్ళో ఒకళ్ళు తీసుకొచ్చేవారు ఒక కథని. అప్పుడప్పుడు కూర్చునేవాడిని కదా! ఏం ఉండదులే ఈటిల్లో అని. లాస్ట్‌కి ఇక ఈ సినిమాకొచ్చిన ఐడియా నుంచే స్టార్ట్ అయింది. ఓకే. మీకున్నది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మాక్సిమం. హ్మ్. యాక్షన్ ఓరియెంటెడ్‌గా రావటానికి అంటే ట్రెండ్‌కి అనుగుణంగా వద్దామన్నా, కొత్త ఆడియన్స్‌ని క్యాప్చర్ చేద్దామన్నా? ఆబ్వియస్‌గా ఇప్పుడు ట్రెండ్ కంటే కూడా ఈ సినిమా డిమాండ్స్ దోస్ యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్స్‌టెన్సివ్‌గా ఫుల్ ఫైట్స్ అట్లా ఉండదు. దేర్ విల్ బి 3 ఆర్ 4 ఫైట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అట్ దట్ పాయింట్. ట్రెండ్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా యాక్షన్ ఫిల్మ్సే. నా ఫస్ట్ ఫిల్మ్ 'క్రాంతి' నేను చేసింది. అది యాక్షన్ ఫిల్మే చేశా. ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్. ఐ లైక్ హోల్‌సమ్ ఫిల్మ్స్. ఐ డోంట్ లైక్ కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఫిల్మ్స్, కంప్లీట్‌గా లవ్ స్టోరీ. ఇట్లా నాకు పర్సనల్ టేస్ట్ అయితే అది కాదు. సో, అందుకే దానికి బ్రేక్ పెట్టి ఆపి మళ్ళీ ఇట్లా ఈ జానర్‌లో రావటం. నవీన్ గారు వెల్కమ్ అండి. సో మళ్ళీ కమ్‌బ్యాక్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. యాహ్! సో థాంక్ యూ. ఎస్పెషల్లీ మీ ఆడియన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్న వాళ్ళు మళ్ళీ నవీన్ గారి పోస్టర్ కనపడంగానే చాలా హ్యాపీ మూమెంట్ వాళ్ళలో. యాహ్! సో మరి వాళ్ళు కోరుకున్న విష్ అనేది ఎంతవరకు త్రిమూర్తులు తీర్చగలడు? సో మళ్ళీ కమ్‌బ్యాక్ నవీన్ వస్తున్నారంటే ఆయన నుంచి కొంత కోరుకుంటారు. సో అది ఎంతవరకు త్రిమూర్తులు అనేది ఫుల్‌ఫిల్ చేస్తుందండి? నేను ఎప్పుడు నా స్టోరీ అనంగానే నేను జడ్జ్‌మెంట్ పెట్టుకుంటాను నా మైండ్‌లో ఇది ఎట్లా ఉంటదని. టు మై నాలెడ్జ్ ఒక 85-90% నా జడ్జ్‌మెంట్‌కే ఎళ్తది ఫిల్మ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దేర్ ఈస్ ఆల్వేస్ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ 10-20%. సో, నా ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ పల్స్‌కి ఐ కెన్ కనెక్ట్ అని. సో, అదే ఆడియన్స్ మైండ్‌లో పెట్టుకొని చేసిందే స్క్రిప్టు. సరే ఇది కనెక్ట్ అవుతుందా గట్టిగా చెప్పాలంటే అది ఎవళ్ళు చెప్పలేరు కాబట్టి దట్స్ నాట్ ద ఇష్యూ హియర్. సో, మాకు తెలిసినంత వరకు మంచి కంటెంట్ చేసాం. లెట్ అస్ సీ. సో అంటే మీరు ఒకప్పుడు చాలా మంచి సక్సెస్‌లు చూసారు. కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ముందుకెళ్లారు. సో ఇండస్ట్రీలో అది సహజంగా ఉంటుంది. ఇప్పుడు మారుతున్న ధోరణిలో ప్రేక్షకులు ఏ సినిమా, ఏ కంటెంట్‌ని ఆదరిస్తారనేది పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. సో సక్సెస్, ఫెయిల్యూర్ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ గారు ఎలా తీసుకుంటారు? సక్సెస్, ఫెయిల్యూర్ ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇంతే ఉంది. సినిమా బాగుంటే ఆడుతది, లేకపోతే ఆడదు. మనం బాగుందనుకోవటం కాదు, ఆడియన్స్‌కి నచ్చటం. అది నేననేది. ఓకే. అంటే నవీన్ గారు వడ్డీతో కలిపి ఇచ్చేస్తారా మొత్తం 10 ఏళ్ల నుంచి అన్ని సినిమాలన్నీ కలిపి? వడ్డీతో కలిపి ఇచ్చేస్తామనా? లేదు అంత లేదు. బట్ మంచి సినిమా ఇస్తాం. ఓకే సార్. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులు అనగానే ఫస్ట్ 5 మెంబర్స్‌లో అలా లెక్కేసుకుంటూ ఉంటే గనుక ఖచ్చితంగా వడ్లమాన శ్రీనివాస్ గారి పేరు 10,000, 5,000లో అయితే ఉండదండి. అంటే అది మరి మీరు ఎందుకన్నారో నాకు తెలియదు కానీ మా వాళ్ళు కూడా నాకు తెలిసి మీకు అలా వేసి ఉండరు. నాకు చక్కగా చూసుకున్నాను, మంచి డబ్బులు ఇచ్చారు. అసలు అప్పుడు అలాంటప్పుడు మీరు ఆ ప్రశ్న అలా అనడానికి ఆ లేదు. ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అండి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నా ఒక అవకాశం ఎలా అందిపుచ్చుకోవాలనే పాయింట్ మీద చెప్పాను సార్. అది అదే. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే వేషం పోతుంది, అలా ఉంది స్పీడ్. అవును సార్. అంటే అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో క్యారెక్టర్కి ఎంత అని రాస్తున్నారు. అప్పుడు మేము చెయ్యం కదా, ఎలాగే చేయం కదా. ఇప్పుడు సార్ పిలిచారు, రేటు గురించి అలా ఏం చూడలేదు. ఫస్ట్ పిలిచారు, వెళ్ళి కలిశాను. చక్కటి పాత్ర మీకు చెప్పాను ఇందాక, ప్రకాష్ రాజ్ గారు లాంటి వెళ్ళాల్సిన పాత్ర నాకు ఇచ్చినప్పుడు ఇక్కడ అసలు రెమ్యునరేషన్ డజంట్ కౌంట్, బట్ దే హ్యావ్ గివెన్ మీ వాట్ నా మార్కెట్ రేట్ ఏదో అదే ఇచ్చారు. ఇబ్బంది ఏం లేదండి. సరే, మార్కెట్ గురించి పక్కన పెడితే మీరు చాలా మంది హీరోలతో ఇప్పుడున్న వాళ్ళతోని, అవునండి, కొత్త వాళ్ళతోని, పాత వాళ్ళతో అందరితో. అందరితో కలిసి ఎక్సెప్ట్ 2-3 హీరోలు చేస్తే అందరితో చేశాను. మిగతా అందరితో చేస్తున్నారు కదా. ఉమ్. ఎలాగా నవీన్ గారితో ఏంటి సార్ వేరియేషన్, నేను తేడా అందరి మీరు హీరోలని గమనించింది? చెప్తానండి. మామూలుగా నేను మీకు ఇందాక చెప్పిందే, నవీన్ గారు అక్కడ నిలబడి ఉంటారు దూరంగా. నాకేమో మంచి మెమరీ అండి. ఒక 4 పేజీలు లైన్లు ఇచ్చినా ఫాస్ట్గా శుభ్రంగా చేసేస్తాను. నవీన్ గారు వచ్చి బ్రేక్ వేస్తారు.
డైరెక్టర్ నేను ఓకే చేసుకుని నవీన్ గారు వచ్చి ఇది ఇలాగా అదలా అని చెప్తారు. అసలు అంత శ్రద్ధ ఏంటో అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత మనం సర్దుకోవడం మంచిది, మనం శ్రద్ధగా ఉంటే బెటర్ అని ఆయనకి తగ్గట్టుగా మారి చాలా సీన్లు ఇప్పుడు చూసుకుంటే ప్రతి మూమెంట్లో అంటే ఈ సినిమాలో మాత్రం నా రోల్ కానీ పేరు వస్తే డైరెక్టర్ కమల్తో పాటు అది నేను నవీన్ గారికే ఇస్తాను. చాలాసార్లు వారికి చెప్పాను ఆ విషయం నేను. సో నేను మోస్ట్లీ నేను ప్రేమలో పడిపోయాను ఆయనతో ఈ సినిమాలో. శ్రద్ధగా ఒకరోజు నేను శంకరవర ప్రసాద్ సినిమా నుంచి పరిగెత్తుకు వచ్చాను షూట్ నుంచి, ముස්සూరు నుంచి. ఆయనకి దండం పెట్టి చిరంజీవి గారికి ఏడు అంత బిజీగా నువ్వు అన్నారు. సార్ లేదు సినిమా ఉంది సార్ వెళ్ళాలంటే. పొద్దున్న ఫ్లైట్లో వచ్చాను, మధ్యాహ్నం రాత్రి 3 దాకా చేసామండి. 3ంటికి అయిపోతుంది అనుకున్న టైంలో కమల్ తెచ్చాడు మళ్ళీ ఒక 4 పేజీలు డైలాగులు. ఎవరో నవీన్ గారికి చూసి మళ్ళీ సార్ ఇది ఓకే కదా అని అన్నీ ప్రతిదీ ఆయన అడిగేవాడిని. డైరెక్టర్ గారిని ఇన్సల్ట్ చేయడానికి చెప్పట్లేదు. కమల్ హాస్ డన్ ఎక్సెప్షనల్లీ గుడ్ వర్క్, చాలా హోంవర్క్ చేశాడు. నేను ప్రతిదానికి నాకు జడ్జి ఈయనే. ఈ సినిమాలో అంతా మేమంతా దొంగలాయర్లో మంచి దారిలో చూదురు, కానీ నాకు మాత్రం ఈయనే జడ్జి. అక్కడ మాత్రం ముద్దాయి నిలబడినాడు పాపం, ఈయనే జడ్జి అండి మాకు. ప్రతిదానికి అడిగాడు నవీన్ గారు ఓకేనా అంటే కొంచెం మార్పు చేద్దామండి. సో అంత శ్రద్ధ గల మనిషిని, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతోమందికి జీవితాలను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చి శ్రద్ధగా నిలబడి ఆయన అలా చేయించడం వలన నేను ఖచ్చితంగా ఆయనలో ప్రేమలో పడ్డాను. కొంతమంది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కొంతమంది ఆర్టిస్టులు పెర్మనెంట్ అయిపోతారు. అలానే నవీన్ గారి సినిమాలో అన్నింటిలో పెర్మనెంట్గా ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ ఆయన ఏమైనా నన్ను తీసుకోపోయినా నా కుర్చీ నేను తెచ్చుకుని ఎక్కడో ఒకటి ఫీల్డ్లోనే కనిపించి వెళ్ళిపోతాను. ఉంటారులేండి. ఉంటానా? ఇప్పుడు ఉన్నారు కదా స్పేచ్ కరెక్ట్గానే చెప్పారు. చెప్పానా? ఉంటారు. లేదా ఫీల్డ్లోనే కనిపిస్తాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేస్తాను సార్. నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. ఒక డిప్యూటీ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ హోదా దాకా. జనరల్గా మా క్యాడర్లో 2 ఏళ్ళకు ఒక ట్రాన్స్ఫర్ వస్తుంది. నా 25 సంవత్సరాల కెరీర్లో నాకు ఒక్కటే ట్రాన్స్ఫర్ వచ్చింది. అంటే చాలా మంచివాడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, నేను మంచివాడిన తెలియదు మరి ఇదంతా. ఏమో ఇప్పుడే వెలిగింది నాకు. ట్రాన్స్ఫర్లే లేని శ్రీనివాస్ వచ్చి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలో చేశారు. ఇందాక ఆయన ఒకటి అడిగారు ఏమంటే ఎందుకని ట్రాన్స్ఫర్లు వచ్చాయంటే నచ్చకపోతే మరి మారరా అన్నారు ఈయన. అంటే నేను ఎక్కువ నచ్చానంటే నేను మంచివాడినా చెడ్డవాడినా తెలియదు మరి. అది నో ట్రాన్స్ఫర్స్. ఏం సార్? కాదు మీరు కాదు ఇప్పుడు నవీన్ గారు సిన్సియర్గా ఉండబట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మీరు సిన్సియర్ కాదు, అలాగా మేనేజ్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు. మేనేజ్మెంట్ కూడా. అదే నవీన్ గారు మీరు ఇది ఇప్పుడు ఇందాక చాలా డెడికేషన్గా చాలా బాగా మాట్లాడారు సార్. ఫస్ట్ ఫిల్మ్ లాగా చేస్తున్నాను అనేది చాలా మందికి ఇది ఆదర్శంగా కూడా. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా రెండో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అంటే ఈ సినిమా వెళ్తే కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికిప్పుడు సెకండ్ సినిమా చేయటం అనేది అవ్వదు. ఈవెన్ ఇది సక్సెస్ అయినా కూడా. ఎందుకంటే నేను చాలా పర్టికులర్ ఇక్కడి నుంచి సినిమా అనేది అసలు ఆ జానర్ నచ్చాలి, ఆ ఎంటైర్ సెటప్ నచ్చాలి. అండ్ నాకేది కావాలో కూడా త్రిమూర్తులు వస్తే కానీ తెలియదు ఎవరికైనా, మేకర్స్కి కానీ ఆడియన్స్కి కానీ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనేది. సో సెకండ్ సినిమా గురించి ఇప్పుడప్పుడే ఉండదు అనుకుంటున్నా ప్రస్తావన. కాకపోతే ఇదివరకు మీరు సినిమాలు చేసినప్పుడు పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు వచ్చేసి అది చిన్నదో పెద్దదో ముందు కొనుక్కెళ్ళిపోయేవాళ్ళు. అక్కడే అంతవరకు బిజినెస్ ఎండ్ అయ్యేది. ఇప్పుడు అసలు బిజినెస్కి అసలు అంతమే లేదు. అసలు ఇన్ని రకాల బిజినెస్లు ఉన్నాయా లేదా అనేది మీకే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మీరు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు, మీకు ఎంతవరకు ఇది కరెక్ట్గా జరుగుతుంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి బిగినింగ్ మేము ప్రొడక్షన్ నాన్నగారు చేసినప్పుడు అప్పుడు డిస్ట్రిబ్యూషన్ తప్పితే బయర్స్ లేరు. ఇఫ్ యూ రిమెంబర్ కడటాల రుద్ర ఇవన్నీ అవి ఓన్లీ కంటెంట్ బేస్డ్ మీద వెళ్ళి ఆడుతుంది తప్పితే మనకు ఊరికనే వచ్చి కొనేటాలు లేవు. కొనేటాలు ఆల్మోస్ట్ 80sలో వచ్చింది, 80s 85s ఆ టైంలో అది ఒక ట్రెండ్ నడిచింది. మళ్ళీ అగైన్ బ్యాక్ టు దిస్. ఇది ఒక మార్పు అవుతానే ఉంటుంది ఇది. సో ఎలా అంటే కంటెంట్ వెళ్తామే, ఇంకా దానికంటే చేసేది ఏం లేదు కదా. ఆబ్వియస్గా డెఫినెట్లీ ఇవన్నీ ఎక్స్పెక్టెడే. బట్ లక్కీగా జీ అవ్వటం అనేది ఒక చిన్న ఇది. వడ్డీ నవీన్ గారు 90sలోనే మీరు చాలా మెమరబుల్ మూవీస్ చేశారు, పెళ్ళి, మనసిచ్చి చూడు అట్లాగా. సో అప్పుడున్న స్క్రిప్ట్స్కి ఇప్పుడున్న స్క్రిప్ట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మీ వచ్చి మైండ్ సెట్లో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి ఆ స్క్రిప్ట్ సెలక్షన్లో? స్క్రిప్ట్లు అంటే అప్పుడు నేను చేసిన స్క్రిప్ట్ కూడా అంతో వాట్ టు సే రొటీన్ స్క్రిప్ట్స్ కూడా కాదు. మనసిచ్చి చూడు కానీ, స్నేహితులు కానీ, సెంట్రల్ పాయింట్ వచ్చేది కొంచెం డిఫరెంట్గానే పెళ్లి సినిమా కానీ. సో ఇప్పటికీ అట్లాగే ఉంది. స్క్రిప్ట్ వైజ్ చేంజెస్ రాలేదు. బట్ టోటల్ ఫ్యామిలీ అనేది ఒకటి తగ్గింది తప్పితే లవ్ స్టోరీస్ ఇప్పుడు అట్లాగే ఉన్నాయి, యాక్షన్ ఫిల్మ్స్ అట్లాగే ఉన్నాయి. మేబీ టెక్నిక్ పెరిగింది,
స్క్రీన్ ప్లే స్టైల్ పెరిగింది. సో దాని ప్రకారం స్క్రీన్ ప్లే అడాప్ట్ చేసుకోవటమే ఈజ్ ద డిఫరెన్స్ అనుకుంటున్నాను. మీతో కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది యాక్టర్స్ ఇప్పుడు యాంటాగనిస్ట్గా ఒక పీక్ కెరియర్లో ఉన్నారు. సో మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు. సో ఆ డిఫరెన్స్ మీరు ఎలా చూస్తారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు ఉన్నారు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాక్ట్ లైక్ హిమ్. ఆ విలని రాదేమో అనిపిస్తుంది నాకు. సో అట్లాంటి కొన్ని ఉన్నాయి నాకు నేను ఏం చేయగలను, ఫిట్ అవుతానా లేదా అన్నది. కొంతమంది చేసి నేను చేయలేనేమో. సో అట్లా నా 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 వే ఆఫ్ ఇదిలో నేను వెళ్తున్నాను. ఓకే. మీ 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 నచ్చిన మూవీస్‌లో ఏదైనా ఒక మూవీని ఇప్పుడు సీక్వెల్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? నా సినిమాలా? మీ సినిమాలో. నా సినిమాల్లో 'స్నేహితులు', 'మనసిచ్చి చూడు', ఓకే సార్. 'నా ఊపిరి'.